ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గర మార్కెట్ అండి. ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి. ఇవి తర్వాత కట్ చేస్తాను. ఇవి కొంచెం శుభ్రంగా అనేది చేసుకోవాలి, క్లీన్నెస్. ఆల్రెడీ ఇవి క్లీన్ అయిపోయి తీసుకొస్తారు, కానీ మనము కొంచెం క్లీన్ చేసుకోవాలండి. చూసారా, వాటికి చేపలకు ఉండే పలుసు అనేది క్లీన్ చేస్తుంటే బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఇవి చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకుని కొంచెం శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత క్లీన్ అంతా అయిపోతుంది కదా, అలా 2-3 సార్లు అలా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత అండి, ఇవి ఒక గిన్నెలు అయితే నేను ఇవి చిన్న చిన్న పీసెస్ల కింద అయితే కట్ చేశాను. దీంట్లో పసుపు వేస్తున్నాను, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి. దీన్ని కారం కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవి మనము చేతులతోని ఇలా ఫ్రెష్ చేయకుండా, చూసారా నేను ఎలా చేస్తున్నానో అలా అయితే చేస్తే ముక్కలు అనేవి బాగుంటాయండి. అలా పెట్టుకుని ఒక 30 నిమిషాలు అయితే పక్కనైతే మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు అయితే మనము ఒక చిన్న గిన్నె తీసుకుందాం. తీసుకుని మనకు ఇప్పుడు ఎంత ఉంది చిన్నది అంత అనేది చింతపండు, 1 గ్లాసు వాటర్ అనేది వేసుకుని నానబెట్టుకుందామండి మనం. మరి ఈలోపు మసాలా కావాలి కదా, మసాలా అనేది నేను ఎప్పుడు రోటీలోనైతేనే చేస్తాను. మిక్సీలో అయితే ప్రతిసారి మిక్సీలో అయితే నేను చేయలేనండి. రోటీలో వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇదండి, బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అనేది. నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది, ఇప్పుడైతే చేయట్లేదు. చూసారా, అయిపోయింది. మన చేతులతోనే కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే చేపల కర్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక కళ లాంటిది, గిన్నె లాంటిది వెడల్పుగా ఉండేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అనేది వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే వేయించుకుందాం. ఈరోజైతే తొందరగా వంట అయిపోతే బయటకైతే తీసుకెళ్దామని అన్నారు. జాతర జరుగుతుందండి, అక్కడికైతే వెళ్దామని చెప్పారు. అందుకని తొందరగా అయితే వంట అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. చూసారా, బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా. మూత పెట్టేసుకున్నామా. దీంట్లో అయితే పసుపు అండి, నేను ముందుగానే పసుపు వేసాను కదా చేపలు అనేది. ఇప్పుడైతే చిటికెడ ఎంతో వేయట్లేదు, కొంచెం అయితే వేస్తున్నాను. అయిపోయిన తర్వాత 1 స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. దీంట్లోనే కారం అనేది 1 స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను 1 స్పూన్ వేసాను కదండి చేపలకి. ఇప్పుడు 1 స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూసారా, అయిపోతూ వస్తుంది. దీంట్లో మనము పెట్టుకున్నాం కదండి చేపలు, పసుపు కారం అనేది పెట్టుకుని ఉంచుకున్నాం కదా పక్కని, అవైతే వేసేస్తాము. ఇవి గరిటెతో అయితే తిప్పకూడదు. నేను ఇందాక చూపించిన ఆ విధంగా అయితే అట్లా గట్టి తిప్పిన తర్వాత మూత పెట్టుకున్నప్పుడు నేనైతే చింతపండు పులుసు అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఇవ్వండి, వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. చింతపండు పులుసుతో అనేది చేప ముక్కలు అలాగా ఉడకాలండి. మూత అయితే పెట్టేసుకుందాం. ముక్కలు ఉన్నంత వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేద్దాం. చూసారండి, అవుతూ వచ్చింది కదా కర్రీ. మనం రోటీలో దంచుకున్నాం కదా మసాలా, అదైతే యాడ్ చేశాను.
చూసారా, గట్టితో అయితే నేను అట్లా పెట్టాను అంతే, తిప్పకూడదు. ఇలా ఇందాక విధంగా చూపించిన విధంగానండి. మూత అయితే పెట్టేసుకుందాం. చూసారా, అవుతూ వచ్చింది కదా. లాస్ట్గా కొత్తిమీర గార్నిష్ అయితే చేద్దాం. నేను కొంచెం పులుసు అనేది ఉంచుతున్నానండి, పులుసుతో తింటేనే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, అయిపోతుంది. ఈ రెసిపీ మీకు అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్